వెల్కమ్ టు స్మార్ట్ గిరి ఛానల్. నేను ఇవాళ మీకు సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. మనం చేసుకుంటూ మాట్లాడుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ ఇవి ఒకసారి మీరు చూడండి. ఇంగ్రీడియంట్స్ ఇది పెరుగు. ఇది మనము చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకోవచ్చు, కొంచెం లూజ్గా కావాలంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది సాల్ట్. మనం ఇది టేస్ట్ ఎంత కావాలో మన టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ ఎంత తింటాం అనేది దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది ఈ పెరుగు పచ్చడిలో సీక్రెట్ అనమాట. ఎట్లా అంటే ఇది మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, పెరుగు పచ్చడి యొక్క టేస్ట్ని. ఆనియన్స్ అనేవి మనకు చలువ చేస్తాయి, మనకు స్టమక్ హెల్త్ని కాపాడుతుంది అనమాట ఆనియన్ అనేది. ఈ పచ్చి ఆనియన్ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము నోటిలో ఉండే బ్యాక్టీరియా అట్లాంటివి మనకి చనిపోతాయి అన్నమాట. సో బ్యాడ్ స్మెల్ అట్లాంటివి రావు. ఈ పచ్చిమిర్చి మనకు కొంచెం స్పైస్ టేస్ట్ రావాలి కదా, అందుకు ఈ పచ్చి అల్లం కూడా మనకి ఎట్లా అంటే మంచి మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచిగా యూజ్ అవుతుంది. టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ పచ్చి అల్లం కూడా. మనకు టమాటో తెలుసు కదా, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మనకు స్కిన్కి మంచి గ్లోని ఇస్తాయి. సో అందుకే మనం వీటిని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. క్యారెట్ ఇంకా అందరికీ తెలిసిందే, ఇందులో వైటమిన్ ఏ ఉంటుంది. సో మనకి కంటికి రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. మన స్కిన్ కూడా చాలా హెల్దీగా బ్రైట్గా తయారవుతుంది మనం రెగ్యులర్గా క్యారెట్ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల. సో ఇది మనం ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ సింపుల్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసేస్తాం. పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట మనకి. సో ఫస్ట్ మనం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ అయితే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేను జీలకర్ర ఎట్లా అంటే యాస్టీస్ కాకుండా కొంచెం స్మాష్ చేశాను అనమాట. మొత్తం పౌడర్లా చేయలేదు, యాస్టీస్ ఉంచలేదు, కొంచెం స్మాష్ చేశాను జీలకర్ర. ఇది మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది. జీలకర్ర గురించి మనం తెలుసుకున్నాం ఇంతకుముందు, మంచి డైజెషన్ ఇస్తుంది. సో ఆనియన్ సో చెప్పుకున్నాం కదా, మనకు మంచి చలువ ఇస్తుంది. హెల్త్ ఎట్లా అంటే మన బాడీ టెంపరేచర్ని కొంచెం ఫీవర్ అట్లాంటివి ఉన్నప్పుడు పచ్చి అల్లం తింటే మనకు టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది బాడీలో. ఇది మనకు పచ్చి అల్లం అట్లా యూజ్ అవుతుంది అనమాట. మనం యాజ్ టీజ్గా తీసుకోలేం కాబట్టి ఇట్లా మనం పెరుగు పచ్చడి చేసుకొని తినడం వల్ల మనకు హెల్త్కి హెల్త్ వస్తుంది, టేస్ట్కి టేస్ట్ వస్తుంది అనమాట. సో నేనైతే ఇలానే చేస్తాను. మనము సాంబార్ అలాంటివి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. యాస్టీస్ పెరుగు కూడా మనం వేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేసామనుకోండి, టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. సో అప్పుడప్పుడు మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలన్నమాట, రెగ్యులర్గా లేకపోయినా. సో ఇట్లా నేను ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తాను. మనకు సూపర్ టేస్టీ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇది తినొచ్చు. ఓన్లీ రైస్లోనే కాకుండా మనం యాజ్ ఇట్ ఈస్గా కూడా తినేసేయచ్చు అనమాట. మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అంతే సింపుల్. ఇవన్నీ మనం ఇట్లా మిక్స్ చేసేస్తాం, అంతే నెమ్మదిగా మిక్స్ చేసేసేయాలి. పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. మనం లూజ్గా కావాలంటే ఇంకొంచెం మజ్జిగ అయినా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకి లూజ్ అయిపోతుంది. సో పెరుగు పచ్చడి యమ్మీ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, వావ్, యాజ్ ఇట్ ఈస్గా తినేసేయచ్చండి. ఇది మనం రైస్ అనే కాదు, మనకి ఎప్పుడన్నా పెరుగు తినాలనిపిస్తుంది. మనకు పెరుగులో తెలుసు కదా కాల్షియం ఉంటుంది. మన బోన్ హెల్త్, మన టీత్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటాయి మన బోన్స్. రెగ్యులర్గా మన డైట్లో పెరుగు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇది మన పెరుగు పచ్చడి. మనం సాల్ట్ వేసాం కదా, మంచిగా సాల్ట్ కరిగేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. మనకు కావాలనుకుంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకుంటాను తర్వాత, ఎందుకంటే నాకు కొంచెం ఇంకా లూజ్గా ఉంటే నాకు ఇష్టం అనమాట. సో చూసారు కదా ఫైనల్గా పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాళ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను రెగ్యులర్గా చేసే వీడియోస్ మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.